బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గోదావరి నది మహోగ్ర రూపాన్ని తలపిస్తుంది. రాష్ట్రంలో ఎగువన కురుస్తున్న వర్షాలకు గోదావరిలో నీటి మట్టం క్రమంగా పెరుగుతుంది. భద్రాచలం వద్ద గోదావరి 50.40 అడుగుల మేర ప్రవహిస్తుంది. దీంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మరోవైపు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతూ ఉండటంతో ఇంకా గోదావరి ప్రవాహం పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నట్లు చెప్పారు. వరద చేరే వరకు ప్రజలు వేచి ఉండకుండా జిల్లా యాంత్రికపు సలహాలు సూచనలు పాటించి తక్షణమే పునరావాస కేంద్రాలకు వెళ్లాలని చెప్పారు. అత్యవసర సేవలకు ప్రజలు కంట్రోల్ రూమ్లను ఫోన్లు చేయాలని కలెక్టర్ సూచించారు. పరిసర ప్రాంతాల్లో ఇంకా భారీ వర్షాలు పడుతున్నాయి. దాంతో ఇంకా గోదావరిలో ప్రవాహం పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 53 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. గోదావరి ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో ఇప్పటికే ఆలయ పరిసరాల్లోకి వరద నీరు చేరింది. అన్నదాన సత్రంలోకి వాన నీరు వచ్చింది. వరద నేపథ్యంలో అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. ఇప్పటికే భద్రాచలం వద్ద గోదావరి నుండి 11,44,645 క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం ప్రధాన రహదారులపైకి వరద నీరు చేరింది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు భద్రాద్రి జిల్లాలో భారీ వర్షం కురిసింది. అత్యధిక పినపాక మండలం కరకగూడెంలో 22 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, ప్రస్తుతం భద్రాచలంలో పరిస్థితి ఎలా ఉంది? సహాయక చర్యలు ఏ మేరకు తీసుకుంటున్నారు? అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ వెనల. ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద అయితే గోదావరి వరద తగ్గి మళ్ళీ పెరుగుతున్నట్లుగా అయితే మనం గమనించవచ్చు. అయితే మంగళ బుధవారాల్లో కురిసినటువంటి భారీ వర్షాలతో ఎగువ ఉన్న ప్రాజెక్టులు చెర్లలోని తాలిపేరు నుంచి నీరు గోదావరిలోకి అయితే విడుదల చేస్తున్న నేపథ్యంలో అంటే నిన్న ఉదయం 5 గంటలకైతే 39.2 అడుగులుగా ఉన్నటువంటి గోదావరి నీటి మట్టం మధ్యాహ్నం వరకు 41 అడుగులు, తర్వాత 2 గంటల సమయంలో అయితే 43.50 అడుగులకైతే చేరుకుంది. దీంతో అధికారులు అయితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లుగా మనం చూడవచ్చు. అయితే 4 గంటలకు 44 అడుగులు దాటి నిన్న రాత్రి వరకు అయితే 48 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరికను కూడా జిల్లా అధికార యంత్రాంగం జారీ చేసిన నేపథ్యంలో ఇప్పుడు గోదావరి నీటి మట్టం ప్రస్తుతానికి అయితే 50.4 అడుగులుగా అయితే నీరు ప్రవహిస్తున్నట్లుగా కూడా చూడవచ్చు. అయితే గంటకు కూడా ఈ యొక్క నీటి మట్టం అనేది పెరుగుతున్నట్లుగా కూడా మనం చెప్పొచ్చు. అయితే భద్రాచలం వద్ద గోదావరి 43 అడుగులు వస్తే మొదటి ప్రమాద హెచ్చరిక, అదేవిధంగా 48 అడుగులకు రెండో ప్రమాదం, 53 అడుగులకు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో అంటే మరో 2 అడుగులకు పైన ఒకవేళ గోదావరి వచ్చినట్లయితే మూడో ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేసే అవకాశాలు అయితే ఉన్నట్లుగా కూడా మనం చూడొచ్చు. అయితే ఈ యొక్క నెలలో వారం రోజుల వ్యవధిలోనే అధికారులు ఈ యొక్క గోదావరి మొదటి ప్రమాద హెచ్చరికను 3 సార్లు జారీ చేసినట్లుగా మనం చేయొచ్చు. అయితే మొదటిగా చూసుకుంటే 20వ తారీఖు ఉదయం 43.30 అడుగులు రావడంతో తొలిసారి మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసినట్లుగా కూడా చూడొచ్చు. అదేవిధంగా 21వ తారీఖున మళ్ళీ 23వ తారీఖున అంటే ఈ యొక్క మొదటి ప్రమాద హెచ్చరికలను జారీ చేసినట్లుగా కూడా చూడొచ్చు. అయితే గోదావరి అనంతరం తగ్గిన నేపథ్యంలో వాటిని విత్డ్రా చేసుకున్నారు. అయితే నిన్న బుధవారం సాయంత్రం 4 గంటలకు 43 అడుగులు చేరుతుండో మరోసారి మొదటి ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేస్తారు. అయితే కురుస్తున్న భారీ వర్షాలకు తోడు ఎగువన ఉన్న ప్రాజెక్టుల నుంచి వరద నీరు గోదావరిలోకి వదులుతుండటంతో నది నీటి మట్టం పెరగవచ్చని అధికారులకు అంచనా వేస్తున్నట్లుగా కూడా చూడవచ్చు. అయితే మేడిగడ్డ, సమ్మక్క సారక్క ప్రాజెక్టుల నుంచి వస్తున్న నీటికి తోడు చెర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు నుంచి సుమారు 2 లక్షల క్యూసెక్ల నీటిని వదులుతున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే భద్రాచలం వద్ద గోదావరి దిగువ ఉన్న ఉపనది శబరికి అయితే వరద పోటెత్తుతుందని కూడా చెప్పొచ్చు. అయితే మరో 2 రోజులు తెలంగాణలో అయితే భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలుపుతుండటంతో గోదావరి నీటి ప్రవాహం ఇంకా పెరగవచ్చని జల అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. వెనెల. రైట్ నవీన్, థ్యాంక్ యూ.